అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సంవత్సరాల్లో ఏ మేనిఫెస్టో అయితే ఇచ్చాను, ఏ పథకాలు అయితే ఇచ్చాను, మళ్ళీ అదే పథకాలు మేము ఇస్తాను. మళ్ళీ అవకాశం ఉంటే పెన్షన్లు ఒక 500 రూపాయలు పెంచే కార్యక్రమం చేస్తాను. కానీ సాధ్యము కాని హామీలు, ఇవ్వలేని హామీలు, ఇవ్వకూడని హామీలు ఏ ఒక్కటి కూడా ఈనాడు ఆయన ప్రకటించలేదు. ఏదైతే చెప్తారో అదే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పింది చేయడం, చేసింది చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. మరి చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఏంటి? సాధ్యం కాని హామీలు, అబద్ధపు హామీలు, మోసపూరితమైన హామీలు, మోసగించడమే అతని ఎజెండా. చంద్రబాబు నాయుడు, మోడీ గారు మరి వీళ్ళంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ అందరూ కూటమిగా ఏర్పడి పేదవాళ్ళ ప్రభుత్వమైన జగనన్న ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి కోసం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చూడడానికి కోసం వాళ్ళంతా కూటమిగా తయారయ్యారు. కనుక పేదవాళ్ళందరూ ఒకటై మరి మన పేదవాళ్ళకి చూస్తున్న నాయకుడు, పేదవాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కారణమైన నాయకుడు మన జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రి చేయమని మీ అందరికీ హృదయపూర్వకంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.